వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. యువ రెజ్లర్ కాజల్ దొచాక్ 18 ఏళ్ళు వరుసగా రెండోసారి అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. 2026 ఆగస్టు 21న బ్రాటిస్లావా స్లోవకియాలో జరిగిన మ్యాచ్లో కాజల్ 76 కేజీల ఫైనల్లో 7-0తో జింగ్రుసన్ చైనాను ఓడించింది. ఆమె గత ఏడాది 72 కేజీల విభాగంలోనూ ఛాంపియన్గా నిలిచింది. తను శర్మ, సవిత రజతం దక్కించుకున్నారు. తను 72 కేజీలు గొప్పగా పోరాడినప్పటికీ 3-5తో చిసాటో యోషిదా జపాన్ చేతిలో పరాజయం పాలైంది. 62 కేజీల స్వర్ణ పతక పోరులో సకురా ఒనిషి జపాన్ సాంకేతిక ఆధిపత్యంతో సవితపై గెలిచింది. ఒక కణంలోని జన్యువుల క్రియాశీలతను విశ్లేషించడం ద్వారా దాని జీవసంబంధ వయసును అంచనా వేయగల పరికరాన్ని స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. కణంలో ఏ జన్యువులు చురుగ్గా ఉన్నాయి, ఏవి నిశ్చలంగా ఉన్నాయో పాస్టా అనే ఈ పరికరం నిర్ధారించగలదు. ఇది కణాల వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే పదార్థాలను గుర్తించడంతో పాటు వయసు మళ్లిన బలహీన కణాలను, స్టెమ్ సెల్ లాంటి కణాలను వేరు చేసి చూపగలదు. తక్కువ లోతు గల సముద్ర తీర జలాల్లో శత్రు జలాంతర్గాములను, సబ్మెరైన్లను వేటాడగల మంగ్రోల్ అనే ఒక నౌకను కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించి 2026 ఆగస్టు 21న భారత నౌకాదళానికి అందజేసింది. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అని పిలిచే ఈ నౌక నీటి అడుగున నిఘా శోధనతో పాటు సహాయ కార్యక్రమాలను కూడా నిర్వర్తించగలదు. దీని పేరు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. కొచ్చిన్ షిప్యార్డ్ ఇలాంటి 8 జలాంతర్గాములను నిర్మిస్తుంది. వాటిలో 3వది ఈ మంగ్రోల్. మిగతా వాటిని కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.